హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, రెండేళ్ల కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు సీఎం రేవంత్ సిద్ధమా అని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీ హిల్స్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్ నివేదిక విడుదల చేశారు. జూబ్లీ హిల్స్ ప్రగతి నివేదిక పేరిట తెలంగాణ భవన్ లో కార్యక్రమం కూడా నిర్వహించారు. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకుందామన్న చర్చకు రావాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, జూబ్లీ హిల్స్ నివాసం, గాంధీ భవన్, అసెంబ్లీ ఎక్కడైనా సరే అంటూ చర్చకు సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. తేల్చుకుందాం, చర్చ ఎప్పుడు పెడతావో పెట్టు. చెత్త సిటీగా ఎవరు చేసినారు, ఇప్పుడు చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం, చర్చకు రా. మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు, తూకిత్తా అంటే మైకిత్తా కాదు. నువ్వు నిజాయితీపరుడు అయితే చర్చకు రా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేటు నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా, లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా, కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా, లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు, ఆయన శిష్య బృందం ఒకటే పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లేదు, అభివృద్ధి కాలేదు, మేమేదో చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేమందరం కలిసి హైదరాబాద్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో ఏం చేసినామో, ఎందుకంటే ఎప్పుడైనా జవాబుదారీతనంతో ఏ పార్టీ అయినా ఉండాలి. ఇవాళ మేము ఈ రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ద్వారా ప్రజల ముందు పెడుతున్నాం. ఈ రిపోర్ట్ ఇంటింటికి కూడా పంపిస్తాం. ఇందులో తప్పులుంటే దయచేసి మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నాం, ఎత్తి చూపండి. తప్పులుంటే మేము దేనికైనా మేము రెడీ అని కూడా నేను చెప్తా ఉన్నాం.